బట్టకి మొన్ననే నేను చెప్పింది వాడికి గుద్ద బలుపా ఆంకారమా వాడికి వాడి కింద పైన నరిసింది వాడికి అంత ఫీలింగ్ ఏంది అని ఆ బట్టకి నా వీడే ట్రోల్ చేస్తున్నాడు వాడు. కొత్తన్న బట్ట ఎవడు వాడు అసలు? మా తాత చుట్టమా, మా అమ్మ మొగుడు చుట్టమా, మా మామ ఎవడు నా బట్ట? వాడికి ఏంది అంత గుద్ద బలుపు? వాడిని నరాలు తీస్తా పొడి కారం పోసి కొడతాను ఆ బట్టకు. వాడికి మటుకు బాగా నానబెట్టి కారము కొట్లో కారం తెచ్చి మడ్డలో బాస్తాను ఆ బట్ట. నీకంత రోజు దగ్గరకు బొచ్చి పడ్డాయి నా చేతిలో నీకు ఉందేరా అనుభవం. ఎందుకు కొడతారులే లైకులు రావాలంటే సామాన్లను గట్టి ఉండాలి. నీ సామాన్లు దారిపోయినాయి, నీ లగేజ్ ఉండాలి కాబట్టి నేను లగేజ్ కొడతారు. నీ సామాన్లన్నీ ఫినిష్ కాబట్టి బంద్ అయిపోయాయి కాబట్టి సామాన్లు గట్టి ఉంటే ఎవరైనా లైట్ కొడతారు. ఒరే కుమారు, నీ అమ్మ నీ గాలిపూగుల నా మడ్డ సామాన్లు ఎవరు జరినారా? నీ అమ్మకి జరినాయా, నీ పిల్లానికి జరినాయా? నీ అమ్మ నీ సామాన్లు కొత్తలు నా సుల్లే ఎర్రిపోగు నా మడ్డ సామాన్లు బాగుండాలా? అయినా నీకు దేనికి రా సామాన్లు బాగుంటాయి? ఎర్రిపోగు నా మడ్డ పడిపోయి 30 నెలలు అయ్యి ఉండిద్ది నా కొడక. నీకు సామాన్లు బాగుండాలయ్యా? నీ సోది కొత్తలు నా సుల్లయ్యా పెద్దోడుగా ఆ మాత్రం కూడా ఇంకేత జ్ఞానం లేదారా? నీ ఎర్రిపోగు కొత్తలు నా సుల్లే ఎర్రిపోగు నా మడ్డ మొహం నా మడ్డయ్యా. ఏం మాట్లాడుతున్నావు రా? నీ సోది కొత్తలు నా సుల్లి గుద్ద పగలు తెంగిద్దంట్లే ఆగావా చెప్పిందిగా. పూకు ప్యాక్ ఆడిద్ది నీకు. ఇంకా నీ కొత్త కొంకమే అయ్యేది నీ సోది కొత్తలు నా సుల్లి ఎర్రిపోగు నా మడ్డ. సామాన్లు బాగుండాలంటే ఎర్రిపోగు నా మడ్డ. మడ్డపడిపోయే వయసులో దేనికిరా నీకు ఎర్రిపోగు నా మడ్డ? నీ సోది కొత్తలు నా సుల్లేయా అయిపోయింది. ఇంకా నీ సీన్ అయిపోయింది. పుత్తి పుండేదాకా ఇంక పుత్తిలో పెట్రోల్ బస్ తగలే ఇంక ఇచ్చింది లాగు నీ సోది కొత్తలు నా సుల్లి.